మహారాష్ట్రలో మహాయుతి కూటమి సర్కార్ కొలువు తీరింది. మరాఠీ గడ్డపై మాట నెగ్గించుకున్న కమలం నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇండియా కూటమి విభేదాలు బీజేపీకి ఆయుధంగా మారాయా? 6 నెలల్లోనే పడిలేచిన కెరటంలా మారడం వెనుక మతలబ్బేంటి? బీజేపీ దూకుడుకు కళ్ళెం వేసే పరిస్థితిలో ఇండియా కూటమి ఉందా? ఇదే వాటి ప్రైమ్ టైం డిబేట్. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఢిల్లీ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పెంటపాటి పుల్లారావు గారు, నమస్తే సార్. నమస్కారం. రైట్, పెంటపాటి పుల్లారావు గారు, ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కొంత రేపింది ఫలితాల తర్వాత మహారాష్ట్రకు సంబంధించి, కానీ సద్దుమణిగింది. ఈరోజు మహాయుతి కూటమి సర్కార్ ఏర్పడింది. ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడానికి తన సమ్మతిని తెలియజేసిన సందర్భం ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. అయితే ఇక్కడ కీలకమైన అంశం భారతీయ జనతా పార్టీకి సంబంధించి మొన్న లోక్సభ ఎన్నికల్లో 240 సీట్లు రావడంతో మిత్రుల సహాయంతో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఇక బీజేపీ పతనం మొదలైంది. మోడీ 10 ఏళ్ల పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు అంటూ చాలా విశ్లేషణలు వచ్చాయి. లోపాలపైన మీరు నేను చాలామంది మనం మాట్లాడుకున్నాం. బట్ వేరేస్ ఓడిపోతా ఉన్న హర్యానాను నిలబెట్టుకోవటం, మహారాష్ట్రలో అద్భుతమైన విజయాన్ని సాధించటం, అలాగే త్వరలో ఢిల్లీ, అలాగే కొద్ది గ్యాప్లో బీహార్ ఎలక్షన్స్ కూడా వచ్చే సంవత్సరం జరగబోతున్నాయి. వీటన్నిటికీ సమాయత్తం అవుతుండడం అంటే ఈ బీజేపీని మనం ఏ విధంగా చూడాలి? ఒక పడిలేచిన కెరటం అని అనుకోవాలా, లేదంటే ఓడటం గెలవటం మళ్ళీ నిలబడడం, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునే ఫార్ములా ఏమైనా ఫాలో అవుతున్నారా? ఏం చెప్తారు సార్? ఒకటి, పాఠాలు బాగా నేర్చుకున్నారు. పాఠాలు నేర్చుకున్నవారు రాజకీయాల్లో సర్వైవ్ అవుతారు. హర్యానాలో 10 ఎంపీలు ఉంటే 5 వచ్చినాయి బీజేపీకి. నరేంద్ర మోడీ గారు చాలా తిరిగారు. ఆయన తిరగలేదు. హర్యానా స్టేట్ ఎలక్షన్స్ కి స్థానిక నాయకులకి అప్పచెప్పారు. 4-5 మీటింగ్స్ అడ్రస్ చేశారు. 2019లో 11-12 మీటింగ్స్ అడ్రస్ చేశారు. హర్యానాలో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ చేయవలసిన తప్పులన్నీ చేశారు. చెప్పుకోవటానికి ఇంకో షో కావాలి అక్కడ. అలాగే మహారాష్ట్ర వచ్చేటప్పటికి ఒక బ్రహ్మాండమైన వ్యక్తి ఏక్నాథ్ షిండే దొరికాడు. 2.5 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన ముందలు పెట్టారు. అజిత్ పవన్ కూడా కలుపుకున్నారు. చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు అందరూ కలుపుకున్నారు, విజయం సాధించారు. అది మనం మర్చిపోకూడదు. రిపేర్ చేసుకున్నారు. రిపేర్ చేసింది బీజేపీ వాళ్ళ తప్పులని ఆ మాట అన్ని చోట్ల వచ్చింది. మహారాష్ట్రలో చక్కగా రిపేర్ చేశారు. 48 ఎంపీలు ఉంటే 28 ఎంపీలు పోటీ చేసింది. ఇంకా కావాలన్నారు బీజేపీ. 9 గెలిచింది. ఇప్పుడు ఈసారి అసెంబ్లీకి ఏం చేశారు? 288 ఉంటే మిత్రపక్షాలకి కావలసిన సీట్లు తీసుకొని ఇచ్చారు. ఏం తగ్గించలేదు. అవన్నీ మార్చుకున్నారు. రిపేర్ చేశారు కాబట్టి వాళ్ళు కొద్దిగా తగ్గారు కాబట్టి మన జాగ్రత్తగా ఉండాలి. అది చేశారు. మళ్ళీ మహారాష్ట్రలో కూడా నేను చెప్పే మాట, నరేంద్ర మోడీ గారు ఢిల్లీ వాళ్ళు, ఢిల్లీ నాయకులు అంతా క్యాన్వాస్ చేయలేదు. స్థానిక నాయకులు సరిపడ్డారు. స్థానిక నాయకులకు అప్పచెప్పారు. వాళ్ళు గెలిచారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ అలయన్స్ లో గొడవలు వచ్చినాయి. 3 నెలలు బట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ తో మేమే అయిపోయామని పోర్ట్ఫోలియోలు ముఖ్యమంత్రుల గురించి దెబ్బలాడడం మొదలు పెట్టారు, పోయారు. సో మనం సింపుల్ గా చెప్పాలంటే మిస్టేక్స్ చేసాక తప్పులు దిద్దుకున్నారు. అంటే మీరు అడగొచ్చు, మరి జార్ఖండ్ లో ఎలా పోయిందండి? అంత అసహ్యంగా ఎలా పోయింది? ఎప్పుడు జార్ఖండ్ లో 22 సంవత్సరాలు ఉన్న రాష్ట్రం, 23 సంవత్సరాలు ఉన్న రాష్ట్రం, ఏ ప్రభుత్వం 2వ టైం ఇవ్వకపోతే ఈసారి చిత్తుగా బీజేపీ ఓడిపోయిందంటే వాళ్ళు చెప్పాలి. అక్కడ ఆర్ఎస్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది. ఎందుకు ఓడిపోయారు? 81 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 68 పోటీ చేశారు. ఎక్కువ పోటీ చేశారు, ఆరగలేదు, నేర్చుకోలేదు. మరి అక్కడ తప్పులు చేశారు కదా. అవును, తప్పులు చేశారు కదా. సో మేము చెప్పేది, తప్పులు చేసిన చోట తప్పును గ్రహించి దిద్దుకుంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ముందరకెళ్తాది. తప్పులు పర్వాలేదు, అంతా పాత మళ్ళీ పాతే మళ్ళీ అంతా మామూలే అనుకుంటే మాత్రం సీరియస్ పరిణామాలు వస్తాయి. సీరియస్ పరిణామాలు. అది బీజేపీ జ్ఞాపకం పెట్టుకోవాలి. 11 సంవత్సరంలో పరిపాలనలో చిన్న విషయం కాదు, పెద్ద సాధించారు నరేంద్ర మోడీ గారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలకు మార్పు అని మైండ్ లో ఉంటారు. ఊరుకునే మనకి మంచి బట్టలు ఉండగా పడేస్తాం, కొత్త బట్టల కోసం ఎతుకుతాం. అది మానవత్వం. అందువల్ల చాలా రిపేర్ చేసిన చోట వాళ్ళు సక్సెస్ అవ్వారు. రిపేర్ చేయని చోట ఫెయిల్ అవుతున్నారు. సో అది వాళ్ళకి పాఠం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలాసార్లు మాట్లాడాం. 23 నవంబర్ 23ని
ఏ రోజైతే రిజల్ట్స్ వస్తే మాట్లాడితే నేను ఆ రోజు చెప్పాను, నా వ్యూలో ఏక్నాథ్ షిండే తప్ప ఇంకోటి ముఖ్యమంత్రి అవడన్నాను. ఇప్పుడు సరే ఆయన అవ్వలేదు, కానీ 14 రోజులు పట్టింది కదా, 13 రోజులు పట్టింది కదా ఆయన కన్విన్స్ చేయడానికి, దారిలో తీసుకురావడానికి. అవును, దేశమంతా చూసింది కదా. సో ఇవన్నీ మనం విజయం వచ్చింది, మనం తప్పులు చేయొచ్చు, మనం కొద్దిగా విజయం సాధించాము, ఇంకా మళ్ళీ వెనక చూడక్కర్లేదు, ముందరికి వెళ్ళిపోతాం కూడా కరెక్ట్ కాదు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. బీజేపీకి మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక మంచి పాఠం అనే మాట వారు మంచి హింట్ ఇచ్చారు ప్రజలు. మంచి మర్యాద ఉన్నది, నీ మీద గౌరవం ఉన్నది అని ఉన్నది, కానీ నువ్వు చాలటం లేదేమో అని ఇచ్చారా, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా అయిపోయింది సింపుల్ గా అంతా మామూలు అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. దాంట్లో చాలా ప్రమాదం ఉన్నది, కనపడని గోయలు కూడా ఉన్నాయి. అంటే పెంటపాటి పుల్లారావు గారు, ఈ 6 నెలల ఫలితాల నేపథ్యంలో త్వరలో ఢిల్లీ ఎన్నిక జరగబోతోంది. అలాగే ప్రస్తుతం ఎన్డీఏ భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా ఉన్న జేడీయూ ఉన్న బీహార్కి సంబంధించిన ఎన్నిక కూడా జరగబోతోంది. అంటే ఇప్పుడు ఈ ఊపుతో రాబోతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి వాతావరణం ఉండొచ్చు, మీ అంచనా ఏంటి? చాలా మంచి వాతావరణం కదా. ఈ 4 రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ లో మంచి రిజల్ట్ వచ్చింది, హర్యానాలో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది, మహారాష్ట్ర అన్నిటికంటే పెద్ద ప్రైజ్ వాళ్ళు సాధించారు. మిత్రపక్షాలతో కలిపి, మిత్రపక్షాల మీద ఆధారపడి, మిత్రపక్షాలు వాడి సాధించారు. ఒంటరిగా కాదు కదా, అవును, ఒంటరి సాధింపు కాదు కదా, అది మర్చిపోకూడదు. బీహార్ వచ్చేటప్పటికి గత 45 సంవత్సరాలు బట్టి యాక్టివ్ గా ఉన్నది బీజేపీ. భారతీయ జనసంఘ్ అనే రోజుల నుంచి అయితే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు, కానీ ఎప్పుడు మెజారిటీ రాలేదు అక్కడ. అది మెజారిటీ రావటం కష్టం, చిన్న చిన్న పక్షాలు పెట్టుకుని వెళ్తే మొదలుకు వస్తారు. ఆ రాష్ట్రం తీరది. ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ చాలా వరకు తగ్గిపోయాడు, అవకాశం ఉన్నది అతను ఓడించడానికి. కాంగ్రెస్ అరవింద్ కేజ్రీవాల్ కలిసి పోటీ చేయట్లేదు అని చూడు. కానీ దాంట్లో కూడా ఒక ప్రమాదం ఉన్నది, ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్ని, కేజ్రీవాల్ ని, కేసీఆర్ ని, మమతా బెనర్జీతో బీజేపీ వాళ్ళు వెంట పడి వాళ్ళని హతమార్చేయాలనుకుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో జాయిన్ అయిపోయి ఇండియా అలయన్స్ పెట్టారు. సో మీరు పాలిటిక్స్ లో నీ విరోధుల్ని నువ్వు విడదీసి డివైడ్ చేస్తావా, వాళ్ళందరినీ కలుపుతావా? ఆ ప్రశ్న కూడా వాళ్ళు అడగాలి. ఏంటి లాభం కేజ్రీవాల్ తీస్తే? కాంగ్రెస్ పార్టీ వస్తుంది అతను పోతే. ఏంటి లాభం మమతా బెనర్జీ పోతే? కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇవన్నీ ఆలోచించుకోలేదు కాబట్టి 240 వచ్చింది. 2024 జూన్ 4వ తారీఖున రిజల్ట్ వచ్చేటప్పటికి ఎవరు నమ్మలేకపోయారు కదా. ఏంటిది, రామ్ మందిర్ ఓపెన్ చేశారు, G20 పెట్టారు, అది వచ్చింది, ఇది వచ్చింది, హైవేస్ వచ్చింది అంటే ఫెయిల్ అయిపోయి. అది లక్కీగా అది అలా ముందరకు వచ్చి సార్ ఆ ఇండియా అలయన్స్ వాళ్ళ మీద బలవని కాదు, ప్రజలకు వ్యూ వచ్చింది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఫ్రీవే హైవే అనుకుంటే మాత్రం కష్టం వస్తుంది. మహారాష్ట్ర తీసుకోండి, మహారాష్ట్ర ఎప్పుడు బీజేపీకి దేవేంద్ర ఫడ్నవీస్ మంచి వ్యక్తి, మంచి లీడరు, మంచి టాలెంటెడ్ మ్యాన్, కానీ మాస్ లీడర్ కాదు కదా. వాళ్ళే చెప్తారు కదా. ఆయన నవంబర్ లో విజయం రాగానే ఏమన్నాడు, మన నవంబర్ 10 రోజుల క్రితం, ఇది మన కూటమి విజయం, ఇది ఎవరో ఒక్క విజయం కాదని ఆనెస్ట్ గా చెప్పాడు ఫడ్నవీస్, ఇప్పుడు ముఖ్యమంత్రి అవినోద్. ఆ మాట మనం చెప్పుకోవాలంటే ఢిల్లీలో ఇష్టపడలేదు. మనం గెలవలేదా, మన మొహాలు చూసి ఓట్లు వేయలేదా కొంతమంది నాయకులు అనుకున్నారు. దాని గురించి క్రైసిస్ అంతా వచ్చింది 12 రోజులు 14వ రోజు. క్రైసిస్ సెటిల్ అవ్వింది, క్రైసిస్ రాకుండా ఉండవలసింది, అది వేరే విషయం. ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే మంచి అదృష్టంగా బీజేపీకి మహారాష్ట్ర గెలిచారు, హర్యానా గెలిచారు. ఈ 2 రాష్ట్రాలు ఓడిపోతారు అనుకున్నాయి. ఓడిపోయి ఉంటే చాలా కష్టం బీజేపీకి వచ్చేది. ఆ గండం తప్పించుకున్నారు. జాగ్రత్తగా ఉండాలి అనే భావిస్తుంది. ఓకే, అంటే పెంటపాటి పుల్లారావు గారు, ఇక్కడ కొందరు కొన్ని ఫ్యాక్టర్స్ ని తెర ముందుకు తెస్తున్నారు. అంటే లోక్సభ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీతో పనిచేయలేదు, అప్పటికి భారతీయ జనతా పార్టీ విధానంకి సంబంధించి కొంత పొరపచ్చాలు ఉన్నాయి. కానీ బట్ వేరే మహారాష్ట్ర ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆర్ఎస్ఎస్ బలంగా పనిచేయటం కూడా ఈ విజయాలకు కారణం. అంటే ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ మధ్య సంబంధాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బెటర్గా మారిన పరిస్థితుల్లో ఇక తిరిగే లేదు అని అంటున్నారు. ఇది ఎంతవరకు విన్నింగ్ ఫ్యాక్టర్ అని అనుకోవాలి?
మనం ఆర్ఎస్ఎస్ గెలిచినప్పుడు నాది విజయం అంటున్నారు. ఆర్ఎస్ఎస్ చాలా పెద్ద ఆర్గనైజేషన్, గౌరవం ఉన్నది, ఆనెస్ట్ వర్కర్స్ ఉన్నారు, లక్షల మంది పనిచేస్తున్నారు. వాళ్ళెవరికి తలకి ఏదో చిన్నగా చేసేది కాదు. మరి అంత గొప్ప ఆర్గనైజేషన్ అయితే జార్ఖండ్ లో 40, 50, 60 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నారు. ఒక్క ట్రైబల్ సీట్ గెలవలేదు 28లో. 28 ఎస్టీ సీట్లలో ఒక్క సీట్ గెలవలేదు. ఆ వన ఇది అది అన్ని సంస్థలు, 100 సంస్థలు ఉన్నాయి. ఎందుకు గెలవారు? ఒక్క సీటే గెలిచాడు. వాడు ఇంకో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి చెంపై సోరెన్, మాజీ ముఖ్యమంత్రి గెలిచాడు. మిగతా 27 సీట్లు పోయినాయి. మరి అక్కడే ఉంటారు. మహారాష్ట్రలో 20%, 22% మైనారిటీస్ మీకు ఓటేశారు. అజిత్ పవార్ చూసి, ఏక్నాథ్ షిందేని చూసి. అది మార్జిన్ వచ్చింది. మేము గెలిపించాం అంటాం. మరి పార్లమెంట్ ఎలక్షన్ మేము చేయలేదు కాబట్టి ఓడిపోదంటున్నారు. చేశారా? వాళ్ళిద్దరు లేకపోతే ఇది కరెక్ట్ కాదు. అంత పెద్ద సంస్థ, అంత పెద్దవాళ్ళు క్లెయిమ్ చేయటం నేను మంచిది అనుకోవట్లేదు. విజయం వచ్చినప్పుడు మేము చేసాం, ఓటమి వచ్చినప్పుడు మాది కాదు, మేము అలిగేమంటే సాగదు. మరి పంజాబ్ లో ఏం చేయలేకపోయారు, హర్యానాలో మీరు కాదే, జార్ఖండ్ లో ఫెయిల్ అవ్వారు. దానికి ఏమంటారు? సో అందువల్ల అది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు అనుకుంటారు, చెప్పుకుంటారు, మనం ఎవరు ఆప్ చేయడానికి. కానీ ఫ్యాక్చువల్ గా అక్కడ చిన్న పార్టీలతో కలిశారు కాబట్టి బీజేపీ ముందరకు వచ్చింది. 6 ప్రాంతాలు ఉన్నాయి, దేశం అందరికీ తెలుసు. 6 ప్రాంతాల్లో బలం ఎవరెవరికి ఉన్నది, ఎక్కడెక్కడ ఉన్నది, కలిశారు బీజేపీతో, చక్కగా పనిచేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర అన్న మాట కూటమి మీద విజయం అంతే. అది కరెక్ట్ గా చెప్పాడు కాబట్టి ఏక్నాథ్ షిండే ఆయనకు గౌరవం ఇచ్చాడు. ఆయన కేబినెట్ జాయిన్ అవుతున్నాడు. ఫడ్నవీస్ ను చూసి కేబినెట్ జాయిన్ అవుతున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. ఫడ్నవీస్ ఇచ్చిన మర్యాద, గౌరవం. ఫడ్నవీస్ ఒక మంచి డిప్లొమాట్, మంచి పొలిటీషియన్. అందువల్ల వీళ్ళెవరికి పెద్దవాళ్ళకి ఆ పార్టీలో ఆ అలయన్సెస్ తో నొప్పి లేకుండా వీళ్ళ గురించి గెలిచాం, వాళ్ళ గురించి గెలిచాం అంటే వాళ్ళెవరు దగ్గర రారు కదా. అవును, చిన్న విషయం కాదు. చిన్న పాయింట్. 10 సంవత్సరాలు బట్టి 2014 బట్టి శరద్ పవార్ కెరియర్ నాప్ చేయాలని మొత్తం బీజేపీ ప్రయత్నం చేసి చేయలేకపోయారు కదా. ఉద్ధవ్ ఠాక్రే 2019 నుంచి కాదు, 2014లో కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ కలిసి పోటీ చేయలేదు. అవును, విడిపోయారు అసెంబ్లీ ఎలక్షన్స్. అవును, 2014 నుంచి శత్రుత్వం ఉద్ధవ్ ఠాక్రేకి బీజేపీకి ఉన్నది. అతన్ని ఏం చేయలేకపోయారు. అప్పుడు మొత్తానికి ఒక మంత్రం లాగా ఏక్నాథ్ షిండే దొరికాడు, అజిత్ పవార్ దొరికి వాళ్ళని వాడి గెలిచారు. కానీ అజిత్ పవార్ మిస్టర్ ఏక్నాథ్ షిండే, లేకపోతే శరద్ పవార్, లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే అంత సింపుల్ గా గవర్నమెంట్ పనితీసేసి చేయగలరా? చేయలేదు. దాంట్లో దేవేంద్ర ఫడ్నవీస్ చక్కని పని చేశాడు, మంచిగా చేశాడు. ఆయన అన్ని చేసేది అని చెప్ప, డిప్లొమాటిక్ గా ఉన్నాడు, ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నాడు. ఆయన లిమిటేషన్స్ ఆయనకి అర్థం అవుతాయి. నేను అన్నాడు, నాకు ముఖ్యమంత్రి టైటిల్ అంటే నాకు హోదా కాదు, అది ఒక టెక్నికల్ గా నన్ను ముఖ్యమంత్రి చేశాడు అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడు. వాళ్ళిద్దరికి నొప్పి లేకుండా టెక్నికల్ గా ఎవరో ఉండాలి కదా, నేను ఉంటున్నాను అన్నాడు. చాలా కేర్ఫుల్ గా అన్నాడు. మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి దేవేంద్ర ఫడ్నవీస్ కి. అక్కడ ఏక్నాథ్ షిండే ఈగో దెబ్బతిన్నది. ఆయన దెబ్బతింటే మనం నిలబడలేం. ఎందుకంటే ఏక్నాథ్ షిండే ఇప్పుడు బిగ్గెస్ట్ మరాఠా లీడర్ అవ్వాడు కదా మహారాష్ట్రకి. అవును, అది మనం కాదని ఎవరంటారు? అబ్సల్యూట్లీ. తర్వాత బాంబే సిటీ, థానే, నాసిక్, ఎక్కువ పాపులేషన్ ఈ 3 ప్లేసెస్. అలాగే కొంకన్ ఏరియా శివసేనకి బలం సాంప్రదాయంగా ఉన్నది. ఆ బలం అంతా ఇతనికి వచ్చినప్పుడు. సో అతన్ని గుర్తు పెట్టుకుని అతను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా చూడాలి హోమ్ పోర్ట్ఫోలియో ఇచ్చారా లేదా, అది చూడాలి. ఇవాళ అక్కడ కూడా ఆయన అవమానం చేశారో నాకు తెలియదు. పోర్ట్ఫోలియోలు ఏమి ఇవ్వలేదు, కేవలం ప్రమాణ స్వీకారం జరిగింది కాబట్టి ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ కొందరు మంత్రులు పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఖచ్చితంగా అప్పుడు మనం మాట్లాడదాం. పెంటపాటి పుల్లారావు గారు, ఇక్కడ ఇంకో అంశం, త్వరలో జరగబోతున్న ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీలో గతంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ అధికారాన్ని చూసింది. కానీ అనూహ్యంగా ఆమ్ ఆద్మీ వచ్చి ఈ 2 జాతీయ పార్టీలకు ఒక సవాల్ విసిరింది. ఓకే, ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగానే మనం పరిగణించాలి తాజా లెక్కల ప్రకారం. ఇక్కడ ఢిల్లీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీతో కలిసి మేము పోటీ చెయ్యం అంటూ నేరుగా కేజ్రీవాల్ మొన్న సంకేతాలు పంపించేశారు. అంటే దీని వెనక కారణాన్ని ఏ విధంగా చూడాలి? అంటే కాంగ్రెస్తో వెళ్తే నష్టపోతామన్న ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నారా?
కేజ్రీవాల్ కాంగ్రెస్తో కలిసి పోటీ చేయకపోతే అది బీజేపీకి అడ్వాంటేజ్గా మారొచ్చా? ఢిల్లీలో ఏం జరగచ్చు? ఒకటి ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి 70 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అవును. పోయినసారి నా జ్ఞాపకం నుంచి చెప్తున్నా 63 ఎమ్మెల్యేలు గెలిచారు 70కి ఆమ్ ఆద్మీ పార్టీ. అవును. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 20-25 ఓట్ ఇచ్చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లు కాంగ్రెస్ కేరు, కాంగ్రెస్ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏరు, బీజేపీ బెనిఫిట్ అవుతుంది అని అందరికి తెలుసు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటరు సెకండ్ ప్రిఫరెన్స్ బీజేపీ, జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైనా ఉంటే సరే, తర్వాత బీజేపీ. అందువల్ల ఆయన థియరీ తీసుకున్నాడు. ఇప్పుడు 70 సీట్లలో నేను 25 ఆలగించి మళ్ళీ వీళ్ళు ఓటు వేయకుండా నాకు ఊళ్ళు ఓటి గొడవలు వద్దు, మనం పోదాం, ట్రై చేసుకుందాం, ఆ నిర్ణయం తీసుకున్నాడు. క్లారిటీ కోసం తీసుకున్నది. అది పనిచేస్తుందో లేదో మనం చెప్పలేం, చూడాలి. కాంగ్రెస్ తో ఉపయోగం లేదని కాదు, ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. కాంగ్రెస్ కు ఓట్స్ తక్కువగా ఉన్నాయి, మైనారిటీ ఓట్సే ఉన్నాయి. మైనారిటీ ఓట్స్ మనకి ఎలాగో వేస్తారు కదా, బీజేపీ గెలుస్తారు, మనకి ఎలాగే వేస్తారు కదా. కాంగ్రెస్ తెచ్చే కట్నం కారణం అదా? లేదంటే ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో మనం చూసాం, హర్యానా ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో ఉంది కాబట్టి కూటమిగా పోటీ చేయడానికి కొంత సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ పార్టీ విశ్వాసంలోకి తీసుకోలేదు. అదేమైనా కేజ్రీవాల్ మనసులో ఉందా? అంటే ఇండియా కూటమి అంటున్నారు, ధర్మాన్ని కాంగ్రెస్ పాటించలేదన్న భావన ఏమైనా కేజ్రీవాల్ మనసులో ఉందా? మేము ఒంటరిగానే వెళ్తామని చెప్పలేదు. ఎమోషన్ లేని మనిషి ఆయన బ్యాలెన్స్డ్ గా తీసుకున్న నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ వల్ల నాకు నష్టం జరుగుతుంది, వాళ్ళ ఓటర్లు నాకేరు, నా టికెట్లని వాళ్ళకి ఇవ్వాలి, ఖాళీ స్థలాలు ఉంటాయి 20-25 చోట్ల, నా ఓటర్లు ఎక్కడికి వెళ్తారు? ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు బీజేపీకి వెళ్తారు, పర్మనెంట్ గా వెళ్ళిపోతారు. మీకు తెలుసు కదా, పొత్తులు పెట్టుకున్న చోట ఆ పార్టీలు పొత్తుల్లో ఉంటే ఇంక మళ్ళీ ఎమ్మెల్యే అందరూ ఉన్నది, ఒక పార్టీకి 21 ఇచ్చారు, ఇంకో పార్టీకి 15 ఇచ్చారు, దానికంటే ఎక్కువ పెరగలేరు కదా పొత్తులో ఉంటే, సీట్లు ఇవ్వరు కదా. సో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ సిచ్యువేషన్ ఢిల్లీలో వద్దు, పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. 36 ఎమ్మెల్యేలు కావాలి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, వస్తాయా రావా చెప్పలేం. బీజేపీకి నాయకుడు ఎవరు లేరు. ఆమ్ ఆద్మీ పార్టీ మీద కోపంతో బీజేపీకి వేస్తారా, ఇంకా తేలాలి. మరి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఎలా ఉండొచ్చు? ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితం ఇంపాక్ట్ ఏమైనా ఢిల్లీ ఎన్నికలపై పడే ఛాన్స్ ఉందా? అది పెద్ద ఇంపాక్ట్ లేదు. భారతీయ జనతా పార్టీ వర్కర్స్ కి, నాయకులకి మంచి హుషారు వస్తుంది, గ్యారంటీగా హుషారు వస్తుంది. ఎందుకంటే చాలా వాళ్ళు మన ఎలక్షన్స్ కి ఢిల్లీలో కూడా ఓట్లు తగ్గిపోయినాయి, పంజాబ్ లో చాలా తగ్గిపోయినాయి, హర్యానాలో 5 సీట్లు పోయినాయి 10కి. ఇవన్నీ కొంచెం ఇప్పుడు మొరాల్ బాగుంటుంది కదా, హుషారు ఉంటుంది కదా, తిరుగుతారు కదా, అది హెల్ప్ చేస్తారు. అంతేగాని అక్కడ ఏదో ప్రజలు మహారాష్ట్ర ఓటర్స్ వేసారు మనం వేద్దామని కాదు, వీళ్ళు హుషారు పెరుగుతుంది. ఓటర్లు వాళ్ళ వర్కర్స్ అందరూ ఎక్కడ పారిపోరు, ఉంటారు. అది కేజ్రీవాల్ ఎలా ఎదుర్కొంటాడు చూడాలి. ఎందుకంటే 63 వచ్చినాయి 70, ఇప్పుడు 36 కావాలి గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి. అంత ఆఫ్ చేసుకోగలరా? కొంతమంది పెద్ద నాయకులు వెళ్ళిపోయారు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు బీజేపీ కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది రాజకీయాల నుంచి రిటైర్ అయిపోతున్నారని చెప్పారు. ఇవాళ స్పీకర్ ఢిల్లీ అసెంబ్లీ కేజ్రీవాల్ పార్టీ ఫామ్ చేసినప్పటి నుంచి ఎమ్మెల్యే గోయల్ నేను రిటైర్ అయిపోతున్నా పాలిటిక్స్ అన్నాడు. ఎవరు రిటైర్ అవ్వడం లేదు, ఆయనే చెప్పుకున్నారు. కారణాలు ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఇది టైట్ ఫైట్, చాలా టైట్ ఫైట్. బీజేపీకి ఎస్ నరేంద్ర మోడీ గారి ఇమేజ్ ఉన్నది, మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ మీద కోపం ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ నాయకుడు లేడు. ఒక్క నాయకుడు ఢిల్లీలో లేడు. ఎవరు చెప్పలేరు నాయకుడు పేరు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. ఎంపీలు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పేరు ఎవరు పెరగలేదు. చిన్న పాయింట్ సతీష్ గారు, 6 అసెంబ్లీ ఎలక్షన్స్ అవని ఇప్పుడు గత లాస్ట్ 6 ఎలక్షన్స్ 6లో బీజేపీ పవర్ లోకి రాలేదే. 3 సార్లు కాంగ్రెస్ వచ్చింది, 3 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. 6 ఎలక్షన్స్ లో రాలేదు. ఈసారి మంచి ఛాన్స్ ఉన్నదని చెప్తారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆ లిక్కర్ స్కామ్ తర్వాత పాపులారిటీ తగ్గిపోయింది. మరి ఎంత తగ్గింది అది మనం చూడాలి. అంటే జార్ఖండ్ లో అప్పటి సీఎం శిబు సోరెన్ అరెస్ట్ చేయడం కొంత కలిసి వచ్చిందని కొందరు అంటున్నారు. అలాగే కేజ్రీవాల్ అరెస్ట్ కూడా జరిగింది లిక్కర్ స్కామ్ లో, అదేమైనా అడ్వాంటేజ్ కావచ్చు ఆప్కి? అది అక్కడ అడ్వాంటేజ్ శిబు సోరెన్ కు వచ్చింది. అది ఎక్కడో దూరమైన ప్రదేశం, బ్యాక్వర్డ్ ఏరియా, అతను ట్రైబల్, నన్ను ట్రైబల్ పెట్టేశారు జైల్లో చెప్పుకున్నాడు. కేజ్రీవాల్ రాజధానిలో ఉన్నాడు, అందరు చూశారు, చదువుకున్నారు, అందరు చేశారు. జైలుకి వెళ్ళాడు, అంతవరకే ఉన్నది. సింపతి లేదు. లిక్కర్ స్కామ్ మీద నమ్మకం చాలా మందికి ఉన్నది, దానివల్ల సింపతి మాత్రం ఏమీ లేదు. అది మాత్రం 100%.
అంటే పెంటపాటి పుల్లారావు గారు, మన అనాలిసిస్ ముగించే ముందు వేరే ఇండియా కూటమికి సంబంధించి మనం ఆల్రెడీ ఢిల్లీ ఈక్వేషన్స్ మాట్లాడుకున్నాం. అలాగే మొన్న లోక్సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ ఏకపక్షంగా ఎజెండాను డిసైడ్ చేయలేదు. ఇండియా కూటమి అనేది ప్రతిసారి కూటమి కాదు, మా ఇండివిజువల్ ఎజెండాలు మాకు ఉంటాయని నేరుగా మమతా బెనర్జీ అన్నారు. అలాగే లోక్సభలో మనకి తెలుసు అటు తృణమూల్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కూడా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మన మహా ఫలితాల తర్వాత ఇండియా కూటమిలో కొందరు నేతల వ్యాఖ్యలు చూసాం. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ స్పష్టం చేస్తున్నారు. అంటే మరి ఇండియా కూటమి ఎలా ఫేస్ చేయబోతుంది ఇప్పుడు తాజా బీజేపీ రాజకీయాన్ని? ఒకటి ఏంటంటే, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో 99 సీట్లు కాంగ్రెస్ కు వచ్చింది, బీజేపీ తగ్గిపోయిందని అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఎప్పుడైతే హర్యానా ఎలక్షన్ గెలుస్తానన్న కాంగ్రెస్ ఓడిపోయిందో అందరికి వాళ్ళ కోపం, వాళ్ళ జెలసీలు, వాళ్ళ కష్టాలు బయట పెట్టడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే మహారాష్ట్ర పోయిందో అసలు లెక్క లేకుండా ఉన్నారు. ఇంకా నీ లాభం ఏంటంటే అది వచ్చేసింది. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ 99 ఎంపీలు వచ్చాక చాలా నమ్మరతగా, చాలా జాగ్రత్తగా అందరిని కలిసి తీసుకెళ్ళి ఉంటే ఈ పరిస్థితి రాదు. వాళ్ళు ఏదో మా చేతికి వచ్చేసింది, ఇంకా మా వెనకాల ఉండాలి, లీడర్ ఆఫ్ అపోజిషన్ అనుకుంటే వాళ్ళు సహించారు కదా. హర్యానా ఎలక్షన్ వరకు ఎవరూ మాట్లాడలేదు. హర్యానాలో పోయాక కొద్దిగా తగ్గించేశారు, సీట్లు ఇవ్వటం మానేశారు. అలా అఖిలేష్ ఇవ్వలేదు సీట్లు అక్కడ. మహారాష్ట్రలో కూడా దెబ్బలాడారు, ఎక్కువ సీట్లు కావాలని ఠాకరే, శరద్ పవార్. ఎప్పుడైతే మహారాష్ట్ర ఎలక్షన్ పోయిందో ఇంకా పరువు పోతుంది కదా రాజకీయంలో. మీరు ఎలక్షన్ ఓడిపోయాక దానికి పరిణామాలు ఉంటాయి. అవును, ఎలక్షన్ గెలిచారు అనుకోండి మహారాష్ట్ర, మమతా బెనర్జీ ఏం మాట్లాడకుండా కూర్చోండి. ఓడిపోయాక పరిణామాలు ఉంటాయి. ఇదొక పరిణామం, అవమానం, మీ నాయకత్వాన్ని ప్రశ్నించడం అది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఇప్పటి వరకు నాకు ఆ టెంపర్మెంట్ కనపడలేదు. మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని బ్రతిమాలాలి, సీనియర్ లీడరు అందరిని చూసుకొని ఎవరు చూడలేదు. సో తప్పకుండా దానికి ఓటమి గురించి పరిణామాలు వచ్చాయి. ఎప్పుడైతే ఓడిపోయావో, ఒక యుద్ధం, ఒక సైన్యం ఓడిపోతాదో మీకు తెలుసు కదా పరిణామాలు. ఆ పరిణామాలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ, అది ఎదుర్కోవాలి. రైట్, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. మనం చూస్తున్న భారతీయ జనతా పార్టీ గత 6 నెలల్లోనే అంటే లోక్సభ ఫలితాల్లో ఎదురైన అనుభవం నేపథ్యంలో అటు హర్యానాని తిరిగి నిలబెట్టుకోవటం, మహారాష్ట్రలో అద్భుత విజయం సాధించిన నేపథ్యం సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక పడలేచిన కెరటంలా గెలుస్తుంది, ఓడిపోతుంది, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటుంది, మళ్ళీ నిలబడుతుంది అన్న ఒక థియరీనే గత కొద్ది సంవత్సరాలుగా ప్రదర్శిస్తున్న అంశం ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. త్వరలో జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో మరి ఇదే ఊపుని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉంటుందా అన్నది అందరూ చర్చించుకుంటున్న అంశం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ స్పష్టం చేశారు, కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదు, మేము ఇండివిజువల్గానే పోటీ చేయబోతున్నాం అన్న అంశం. గతంలోనే భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రభుత్వంలో ఉంది. కానీ అంతకుముందు మనం చూసుకుంటే 3 సార్లు కాంగ్రెస్, అలాగే 3 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యం సంబంధించి మరి భారతీయ జనతా పార్టీ ఈ మహారాష్ట్ర ఫలితం ఇచ్చిన ఊపుతో ఢిల్లీని తిరిగి గెలుచుకుంటుందా? అలాగే ఈ వచ్చే సంవత్సరం జరగబోతున్న మరో పెద్ద ఎన్నిక బీహార్, ఆల్రెడీ మిత్రపక్షంగా ఉన్న జేడీయూ అక్కడ ఉన్న నేపథ్యంలో అక్కడ ఫలితం ఏ విధంగా ఇంపాక్ట్ చూపించబోతుంది అన్నది ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. సో అట్ ది సేమ్ టైం ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని అటు ఇండియా కూటమిలో పార్టీలే ప్రశ్నిస్తున్న నేపథ్యం కూడా భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్గా మారుతుంది. మరి ఈ నేపథ్యంలో బీజేపీ రాజకీయాన్ని ఎట్లా ఫేస్ చేస్తుంది ఇండియా కూటమి అన్నది కూడా ఆసక్తికరమే. ఇది జాతీయ రాజకీయాలు తాజా పరిణామాలపై పెంటపాటి పుల్లారావు గారితో 10 టీవీ ప్రత్యేక విశ్లేషణ.